హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 46వ భాగం విందాం. నేను అత్తవారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు, మొదటి రాత్రి గడిచింది. మరుసటి ఉదయము శయన మందిరంలో నుంచి యువతలకు వస్తూ ఉండగా నా మామ అగ్నిహోత్రుడు నాకా గుమ్మంలోనే ఎదురై, ఏమే కోడలు పిల్ల, అటువంటి సొంటను ఏ రాజకుమార్తె పెళ్లి చేసుకుందే అని వికటాట్టహాసం చేస్తుంటే నేను అవమానంతో తలదించుకున్నాను. నా రోజులు చెడ్డవి. కన్నవారి గౌరవం కాపాడటం కోసము, వంశప్రతిష్టను నిలపటం కోసము నేనా సుంటను పెళ్లి చేసుకుని జీవిత సర్వస్వము దగ్ధం చేసుకోవటానికి అంగీకరించానని ఆయనకేం తెలుసు? ఆయన ఎత్తుపుడుపునకు తగిన జవాబు చెప్పడం నాకు చేతగాకపోలేదు. అయినా నా అహంకారాన్ని నాలోనే అణుచుకొని చచ్చిన పాములాగా తల కిందకి దించుకొని మౌనమును వహించి ఉన్నాను. అంతటితోనైనా ఊరుకోక ఆ దురహంకారపూరితుడు, నిప్పు ముట్టుకుంటే కాలదనుకున్నావా అని అడిగాడు. అందుకు కూడా నేను బదులు చెప్పకుండా సహనమునే వహించాను. త్రిమూర్తులేకమైనా నా సంకల్పాన్ని అరికట్టలేరు. నా కొడుకు సుంఠ అయిన మాట నిజము, నీకు భర్త కాకపోవటం యథార్థం. అటువంటి మూర్ఖుడికి నేనసలు వివాహం చేయదలచలేదు. కానీ ఆనాడు నువ్వన్న మాటకి, నలుగురిలో నన్ను అవమానించిన దానికి ప్రతీకారం జరిగించి తీరాను. నా శక్తి నీకిప్పటికైనా అర్థమైందా? శిష్యురాలివి కదా అని కనికరించి నీకీ పాటి వంచనతో సరిపెట్టాను. లేకుంటే నా ఒక్క శాపవాక్కుతో నువ్వు, నీ తండ్రి, నీ రాజ్యము ఏమయ్యవో. ఇప్పటికైనా నా శక్తిని అర్థం చేసుకుని కళ్ళ కావురాన్ని దించుకొని బ్రతుకు అని తిరిగి గుడ్లర చేస్తూ అన్నాడు. తెలుసో తెలియకో ఏనాడు అన్న మాటకి అంత తాచుపగతో ప్రతీకారం చేసింది చాలక ఇంటికి వచ్చిన కోడల్ని ఆ విధంగా శూలము వంటి మాటలతో ఎత్తిపడవటము ఆయనకు తగినదేనా? అయినా దుష్టుడికి అగ్రతాంబూలము దుష్టుడే కాక ముక్కోపి. ఆ కోపాగ్నితో సర్వప్రపంచాన్ని దగ్ధం చేయగల సమర్థుడు. అందుచేత నేనాయనకు నమస్కారం పెట్టి, గతమేమైనా నేనిప్పుడు మీ ఇంటి కోడల్ని, మీ ఆగ్రహానుగ్రహాలకి పాత్రురాలని అన్నాను. అందుకైనా బదులు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అది మొదలు ప్రతి ఉదయము నేను తలుపు తెరుచుకొని పడక గదిలో నుంచి వెలుపలికి వచ్చేటప్పటికి ఆయన గుమ్మం దగ్గరే వేచి ఉండి నా ముఖ లక్షణాలని, నా తీరుని క్షణకాలం పరిశీలించి వెళ్ళిపోతుండేవాడు. కొన్ని రోజుల వరకు ఆయన ఆ పనిని బుద్ధిపూర్వకంగా చేయటం లేదని, కాకతాళీయంగా నేను పడక గదిలో నుంచి వెలుపలికి రావటము, ఆయన అక్కడ ఉండటము కారణం లేకుండా జరుగుతున్నాయని అనుకున్నాను. కానీ ఆ ప్రకారము ఒకరోజు కాదు, ఒక వారం కాదు, నెలల తరబడి జరుగుతూ ఉంటే నేనేమనుకోవాలి? ఆయన ఆ విధంగా ప్రతి ఉదయము పడక గదిలో నుంచి వెలుపలకు వచ్చిన వెంటనే నా ముఖ లక్షణాల్ని పరిశీలించడంలో అంతరార్థం లేకపోలేదని తర్వాత నేను ఊహించాను. అప్పటికి 2 మాసాలు గడిచింది. దండపాణి అంతవరకు నేను చెప్పినట్లే విన్నాడు. నన్ను నిర్బంధం చేయటం కానీ, నన్ను హింసలు పెట్టడం కానీ జరగలేదు. అంతేకాక మా ఏర్పాటు ఇతరులకెవరికీ కూడా చెప్పలేదని నాకు తెలుసు. పడక గదికి నాకంటే ముందుగా చేరి హాయిగా పడుకొని నిద్రపోయేవాడు. నాకు అప్పటికదే మహోపకారం అవటం వలన బ్రతుకు జీవుడా అనుకొని నా మానాన నేను వేరొక మంచం మీద పడుకొని వసంతుని గురించి కలలు కంటుండేదాన్ని. భూప్రదక్షిణానికని బయలుదేరిన అతనేమయ్యాడో తెలీదు. మంత్రి కొడుకు మనోవ్యాధితో మంచమెక్కటము. నేనటువంటి స్థితికి రాలేదు గాని జీవోత్సవమునై బ్రతుకుతున్నాను. అలాగైనా దినాలు సక్రమంగా గడిచేటట్లు కనిపించలేదు. అగ్నిహోత్రుడును ప్రతిదినము నేను నిద్రలేచి వెలుపలికొచ్చేటప్పటికి తాను ఆ గుమ్మం దగ్గర కాచుకొని ఉండి నన్ను పరీక్షించడం ఎందుకనో నాకు అర్థమైంది. కొడుకు మూర్ఖుడని అతనికి తెలుసును కదా, అతను నాతో దాంపత్య సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడా లేదా అన్న సందేహం కలిగి తన సందేహ నివృత్తి కోసము ప్రతిదినము అలా నా తీరును పరిశీలిస్తున్నాడని నేను ఊహించాను. అతనికి ఎటువంటి అనుమానము లేకుండా చేయగలందులకు గాను ప్రతిదినము నిద్రలేచి యువతలికి వచ్చే ముందు నా జుట్టును నేనే రేపుకొని, నా తలలోని పువ్వులు నేనే నలుపుకొని, నా దుస్తులను నేనే చిందరవందర చేసుకొని, నా రూపునొకసారి అద్దంలో తిలకించుకొని ఆ తర్వాత మాత్రమే యువతలకు వచ్చేదాన్ని. నేను వచ్చిన తర్వాత చాలాసేపటికి గాని పండిత పుత్రుడు నిద్ర మేలుకునేవాడు కాదు. నా ప్రయత్నం వలన అగ్నిహోత్రుల వారు తృప్తి పొందినట్లు లేదు. నా స్థితిని ఎంతగా మార్చుకున్నా ఆయన తన అలవాటును మానలేదు. యథాప్రకారము నేను నిద్రలేచేటప్పటికి గుమ్మం దగ్గర తయారుగా ఉండేవాడు.
ఏ రోజుకా రోజు ఆయన చూసేటప్పటికీ నా గుండె గుబేలమంటూనే ఉండేది. నాకు ఎటువంటి ప్రళయం రద్దలవుతుందో, ఏ క్షణానికి ఏ ఘోరం జరుగుతుందో అని ప్రాణాల్ని అరిచేతుల్లో పెట్టుకుని దినదినగండంగా రోజులు గడుపుతున్నాను. ఒక రాత్రి నేను పడక గది ప్రవేశించేటప్పటికీ దండపాణి నిద్రపోకుండా మేలుకొని ఉండటం చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. నేను మామూలు అలవాటు ప్రకారము గది తలుపులు మూసి వేరుగా ఉన్న నా పాన్పు పైన నేను చేరుతూ ఉండగా అతను ఏయ్ ఇలారా అని పిలిచాడు. నేను వేగంగా కొట్టుకునే గుండెలతో అతనికి చేరువుగా నిలుచొని లేని ధైర్యం తెచ్చుకొని ఎందుకు మీకింకా నిద్ర పట్టలేదా అని అడిగాను. అది రోజు చేస్తున్న పనేగా, ఈ రాత్రి నువ్వు నా దగ్గర పడుకోవాలి అని అతను హఠాత్తుగా అనేటప్పటికీ నా తల తిరిగిపోయింది. నా రహస్యాన్ని అతడు బయటపెట్టి ఉంటాడా? అతనికి ఈ విధంగా ఎవరు చెప్పి ఉంటారు? అతని తండ్రి ప్రతిదినమూ నిద్రలేవగానే నన్ను పరిశీలించడానికి, కొడుకులో అప్పుడు అటువంటి మార్పు కలగటానికి ఏదైనా సంబంధం ఉంటుందా అని క్షణకాలము తీవ్రంగా ఆలోచించాను. ఎక్కువ ఆలోచించుకుంటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆ మూర్ఖుడు ఏమిటి ఆలోచన అంటూ నా లెంప మీద చెల్లును కొట్టిన బలమైన దెబ్బతో నా కళ్ళు పచ్చబడ్డాయి. పుట్టిన తర్వాత ఎన్నడూ సూర్యరశ్మి అయినా సోకక అరచేతుల్లో అపురూపంగా అంతఃపురాల్లో పెరిగిన దాన్నేమో. అతను కొట్టిన లెంపకాయతో కళ్ళు తిరిగి ఒంటి మీద స్పృహ లేకుండా పడిపోయాను. నాకది చావో బ్రతుకో తెలియని స్థితి. తెల్లవారే వరకు నా ఒంటి మీద తెలివి రాలేదు. అంతవరకు ఎటో పోయిన ప్రాణము తిరిగి గూట్లోకి చేరుకున్నట్లయింది. తక్షణము రాత్రి జరిగిన ఘట్టము మెదడులో మెరుపులా మెరిసింది. ఛీ, ఇక ఈ నీచుడు ముఖమైనా చూడను. ఇంతవరకు కులగౌరవమని కన్నవారు ప్రతిష్ట అని ప్రాకులాడి నన్ను నేనే సర్వనాశనం చేసుకున్నాను. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి భగవంతుడు స్వేచ్ఛను ప్రసాదించాడు. నా ఇచ్ఛానుసారము నేనిప్పుడెక్కడికి పోతే నన్నెవరు అడ్డు పెడతారు చూస్తాను అని ఉద్రేకభావం కలిగినప్పటికీ నాకు ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. అదే ఆవేశంతో బడాళ్ళ తలుపు తెరుచుకొని బయటపడ్డాను. గుమ్మం దగ్గర యథాప్రకారము అగ్నిహోత్రుడు ప్రత్యక్షం. నేను వాడి ముఖాన్నైనా చూడకుండా వడివడిగా పోతుంటే ఆగు అని అతడి సింహగర్జన వినిపించింది. నేను అనాలోచితంగా నిలుచున్నాను. అగ్నిహోత్రుడు వడివడిగా నా ముందరకొచ్చి నిల్చొని నా దుస్తుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ దుస్తుల నిండా ఆ రక్తమేమిటి అన్నాడు. నేను ఆశ్చర్య విభ్రాంతులతో రక్తమా అంటూ నా దుస్తుల వైపు చూసుకున్నాను. వల్లెవాటు నిండా లంగా నిండా కన్నులు చెదిరిపోయే రక్తపు మచ్చలు తిలకించేటప్పటికీ నాకు నోట మాట రాలేదు. అగ్నిహోత్రుని వైపు రక్తంతో తడిసి ఉన్న నా దుస్తుల వైపు ఉన్మాదినిలాగా చూస్తుంటే ఓసి చేసిన అఘాయిత్యమేమిటి త్వరగా చెప్పు అని అగ్నిహోత్రుడు కళ్ళంట అగ్నికణాలు రాలుస్తుంటే ఉరుముతుంటే నేనేమని జవాబు చెప్తాను? నాకేం తెలుసునని. పలక్కపోతే దాగుతుందనుకున్నావా అంటూ అతడు నా చెయ్యి పట్టి పడక గదిలోకి బరబరా ఈడ్చుకొని పోయాడు. గది నిండా రక్తం. దండపాణి పానుపంతా రక్తమయం. ఆ రక్తపు కొలులో రెండుగా తెగి ఉన్న మొండెము. ఆ హత్య అని నేను అరిచిన అరుపుతో ఆ మందిరమంతా ప్రతిధ్వనించింది. నువ్వుగాక ఇంకెవరు చేస్తారు ఈ హత్య? నా కొడుకు నా వంశాంకురాన్ని ఇంత ఘోరంగా నరికిని నేనేం చెయ్యాలే అని అగ్నిహోత్రుడు గర్జిస్తూ ఉండగా ఆ గదిలో కంతలో ఎవరెవరో గుంపులుగా వచ్చి మోగారు. హంతకురాలు పాతకి నా కొడుకును హత్య చేసింది. నా కడుపులో చిచ్చు పెట్టింది. నా శాపాగ్నితో దీన్నిప్పుడే భస్మం చేస్తాను అంటూ అతను నన్ను శపించబోయి చెయ్యెత్తి తిరిగి తనకు తానే ఉపసంహరించుకొని కాదు, నా శాపంతో నీకు సునాయాస మరణం లభ్యం కాకూడదు. నా కొడుకును నువ్వే విధంగా 2 ఖండాలుగా నరికి నాకు పుత్రశోకం కలిగించావో అదేవిధంగా నీ తండ్రి చేతనే నీకు మరణశిక్ష విధింపజేసి నాలాగునే నీ తండ్రికి కూడా పుత్రిగా శోకం వలన శాశ్వతంగా కుళ్ళిపోయేలా చేస్తాను అని ఇంకా ఏమేమో గర్జనలు చేశాడు. కానీ అవన్నీ నా చెవులు పడలేదు. నా బుర్ర తిరిగిపోతుంటే, నా శరీరము గజగజ వణికిపోతుంటే, నేను భూమి మీద నిలబడలేకుండా ఉంటే కొందరెవరో నన్ను రాజ సమక్షానికి గెంటుకొని పోయారు. వారితోనే అగ్నిహోత్రుడు కూడా. ఆ క్షణం నుంచి నేను ఘోర హంతకురాల్ని, మహాపాతకిని అని అంతవరకు తన గాథను మాకు తెలిపిన వసంతసేన మా ముఖాల్లోకి చూస్తూ నేను హంతకురాలినని మీరు కూడా భయపడుతున్నారా? హంతకురాలికి అభయం ఇచ్చినందుకు పశ్చాత్తాపం పొందుతున్నారా అని అడిగింది. నిజం అంతే కదా, హంతకురాలికి అభయం ఇవ్వటము అపరాధం కదా
అని మణిమేఖల వైకుంఠపుర గాథ సందర్భంలో అంతవరకు చెప్పగా వినిన కృష్ణశర్మ తెల్లబోయాడు. ఇప్పుడు 9వ భాగమైన హంతకురాలు చెప్పుకుందాం. ఆ నగర మహారాజుకు కుమార్తెనై ఉండి అదే నగర వీధుల్లో ఏనుగు అంబారీలపైన సంచరించి ఉత్తమాశ్వాలపై సవారీ చేసి సమస్త దాసదాసి జనాది ఆడంబరాలతో అట్టహాసంగా ఉండే నేను ఈనాడు రక్షక భటుల చేతుల్లో హంతకురాలిని. భర్త హంతకురాలిని అన్న పేరుతో బంధించబడి గొనిపోబడుతుంటే పట్నంలోని అశేష జనము ఆశ్చర్య విభ్రాంతులై నా వెంటబడ్డారు. నాకు మామగారు, మా తండ్రికి గురువులు అయిన అగ్నిహోత్రుల వారు కళ్ళంట నిప్పులు రాల్స్తూ మంత్రితోనూ ప్రముఖ జనాలతోనూ రాజకార్య నిమగ్నులై ఉన్న మా తండ్రి గారి నిండు దర్బారులోకి ప్రవేశించి మంచి చెడ్డలు తెలియక మోసపోయాను. హంతకురాల్ని కోడలుగా చేసుకున్నందుకు సర్వనాశనమైంది అని గురువులంటున్న మాట అర్థం చేసుకోలేక మహారాజైన మా తండ్రి, ఆయనతో ఉన్నవారు భయకంపితులై లేచి నిలుచున్న సమయంలో నేను కూడా రక్షక భటులచే రాజసమక్షాన బంధితురాలనై హాజరు పెట్టబడ్డాను. ఆ స్థితిలో నన్ను చూడగానే, నా తల్లి వసంతసేన, ఏమిటి దుస్థితి అని అరుచుకుంటూ మా నాన్నగారు సింహాసనం నుంచి దిగారు. ఇది నీకు కూతురు కాదు, నాకు కోడలు కాదు, ఇరు వంశాలని నిర్మూలనం చేయటానికి అవతరించిన ఘోర రాక్షసి, హంతకురాలు అని అగ్నిహోత్రులు తిరిగి ఆవేశంతో అంటూ ఉండగా, నా కూతురా హంతకురాలా అంటూ మా నాన్నగారు నా ముఖం చూడలేక చేతులతో తమ ముఖం కప్పుకున్నారు. వారు దుఃఖావేశం వలన మాట్లాడకుండా ఉన్న సమయంలో అమాత్యుడు, ఏమిటి విపరీతం స్వామి, యువరాణి హత్య చేసిందా, ఎవరిని అని అడిగాడు. ఎవరినో అయితే నా కడుపింత మండిపోదు, నా రక్తం ఇంత ఉడికిపోదు. నా కొడుకుని, నా వంశాంకురాన్ని ఈ రాక్షసి హత్య చేసింది అని అగ్నిహోత్రులు తిరిగి రౌద్రంగా అనటంతోనే, ఆ భర్తను హత్య చేసిందా అని మా తండ్రిగారైన మహారాజులు, మంత్రి ఏకకంఠంతో ఉన్మత్తుల వలె కెవ్వునరిచారు. అసంభవం, ఇది నమ్మదగిన విషయం కాదు అని సభలోని అశేష జనము అన్నారు. నా కుమార్తె భర్త హంతకురాలన్నవాణ్ణి నాలుక చీల్చాలి, ఆమెను వదలండి అని మా నాన్నగారు పట్టలేని ఆవేశంతో అంటే, మహారాజా, నీ కూతురు చేసిన ఘోరం చాలక నువ్వు కూడా అక్రమానికి పూనుకుంటున్నావా? హంతకురాలిని శిక్షించడం నాకు చేతగాక నీ దగ్గరకు తీసుకుని రాలేదు. నా శాపాగ్నితో నీ కూతుర్నే కాదు, నిన్నే కాదు, నీ సర్వరాజ్యాన్ని కనురెప్పపాటులో భస్మీపటలం చేయగలను. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ హంతకురాలైన నీ కూతురికి నీ చేతనే శిక్ష విధింపచేయాలని తీసుకుని వచ్చాను. నీ కూతురు హంతకురాలంటున్నది నేనే గాని ఇంకెవరూ కాదు. నా నాలుక చీలుస్తావా అంటూ అగ్నిహోత్రులు ముందుకు రాగా మా నాన్నగారు ఆయనకి నమస్కారం చేసి, స్వామి, ఆవేశం వలన కర్తవ్యం మరిచి ఏమిటో అన్నాను, క్షమించండి, జరిగిందేంటో వివరంగా సెలవయ్యండి, నేరస్తురాలైతే కుమార్తెనైనా క్షమించను అన్నాడు. గత రాత్రి భార్యాభర్తలు యథాప్రకారంగా తమ గదిలోకి పోయి తలుపులు వేసుకుని పడుకున్నారు. ఉదయాన రక్తసిక్తములైన దుస్తులతో నీ కూతురు గది తలుపులు తెరుచుకొని యువతలకు వస్తుంటే నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. బేజారైన గుండెలతో గదిలోకి పరిగెత్తి చూసేటప్పటికీ రెండుగా నరకబడిన నా కొడుకు శరీరము రక్తంలో తేలుతోంది. అది ఆ గదిలో ఇంకా అలాగే ఉంది. మీరు పోయి పరీక్ష చేయవచ్చు. నా కొడుకుని ఈ హంతకురాలు పొట్టన పెట్టుకుందనటంలో ఏమీ సందేహం లేదు. నీ గురువాక్యంలో నీకు నమ్మకం ఉంటుందా? ఈ పాపికి తగిన శిక్ష విధించు, లేదా నా శాపాగ్ని వలన ఇటువంటి వాళ్ళనెందరినైనా శిక్షించగలను అని అగ్నిహోత్రులు అన్నదానికి మా నాన్నగారు నోట మాట లేక స్తంభించిపోయారు. అప్పుడు అమాత్యుడు విచారించి రాజకుమార్తె నిజంగా అటువంటి ఘోరమే చేసి ఉంటే చట్ట ప్రకారము శిక్ష విధించబడుతుంది. కానీ స్వామి, మీరు ఆవేశపడినందువలన హతుడైన మీ కొడుకు తిరిగి రాడు కదా అని ఆ తర్వాత నా వైపున చూసి, ఏమమ్మా, ఈ అగ్నిహోత్రుల వారు చెబుతున్నది నిజమా? నువ్వు నీ భర్తను హత్య చేశావా? అందుకు కారణమేమిటి అని అడుగుతూ ఉండగా అగ్నిహోత్రులు ఆగ్రహంతో, గురువునైన నా మాటలో నమ్మకం లేదా? ఎందుకు ఈ విచారణ అని అడిగాడు. మంత్రి, విచారణ అనవసరం. అసత్యం పలకవలసిన అవసరము గురువులకు లేదు. అదీగాక ఆమెను తమ కోడలుగా చేసుకోవాలని ఊబలాటపడి కొడుకుకు భూప్రదక్షిణ ఫలితాన్ని పొందించి పరమ సంతోషంతో వివాహ కార్యాన్ని జరిపించిన ఆయన గారిప్పుడు
కోడలిపై హత్యానేరాన్ని అనవసరంగా ఎందుకు మోపుతారు అని మా నాన్నగారు సైతము గురువుల మాట నమ్మి నన్ను హంతకురాలుగా భావించినప్పుడు నేనేమి చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని తెలుసుకుని మౌనాన్నే వహించాను. ఆ నీచురాల్ని తక్షణం నా ఎదుటి నుంచి తీసుకుపండి. నేను దాని ముఖం చూడను. అది చేసిన నేరానికి శిరచ్ఛేదనమే తగిన శిక్ష. నా ఆజ్ఞలను తిరుగులేకుండా తక్షణం అమలు జరపండి అని మా తండ్రి గారు తీర్పును చెప్పి ఇక దర్బారులో నిలుచుండలేకపోయారు. తమ ముఖాన్ని చేతులతో కప్పుకొని తూలుతున్న శరీరంతో పక్క ద్వారంలోకి తప్పుకున్నారు. అక్కడి నుంచి అంతఃపురానికి చేరి ఉంటారు. ఆ తర్వాత వారి విషయం నాకేమీ తెలియదు. అగ్నిహోత్రుల వంటి గురువు అసత్యం పలుకుతాడంటే ఎవరూ నమ్మరు కదా. హంతకురాలినన్న అపకీర్తితో బ్రతికి ఉండటం కంటే నాకప్పుడు మరణదండనే మంచిదనిపించింది. అగ్నిహోత్రులు నన్ను బంధించి ఉంచిన భటులను తిలకించి, రాజాజ్ఞ ప్రకారము మీ హంతకురాలిని తలార్లకు అప్పగించండి. శిరచ్ఛేదన జరిగిన తర్వాత తిరిగి వార్తను తెలపండి అన్నాడు. వెంటనే నేనా స్థానం నుంచి యువతలకి కొనిరాబడుతూ ఉండగా మా అమాత్యుడు నాతో ఏమో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ అగ్నిహోత్రులు అందుకు అవకాశం లేకుండా చేసినందువలన మంత్రికి నాతో మాట్లాడటానికి వీలు చిక్కలేదు. మరణశిక్ష విధించబడిన నేరస్తులు సాధారణంగా తలార్లకు వశం చేయబడటమో, వారా నేరస్తుణ్ణి నిర్ణీతముగా ఉన్న ఒక అడవిలోనికి తీసుకుని పోయి అక్కడ శిరచ్ఛేదము చేయటము రివాజు. అదే ప్రకారము నన్ను తలార్లు కొనిపోతుంటే నగరమంతా అట్టుడికి పోయినట్లు ఉడికిపోయింది. భర్తను హత్య చేసినందుకు గాను నాకు ఆ శిక్ష తగిందేనని కొందరు, గురువు అగ్నిహోత్రులు వివాహ సందర్భంలో చేసిన మోసం లాంటిదే ఇప్పుడు కూడా ఏదో తంత్రం పన్ని ఈ దారుణము మహారాజు చేత చేయిస్తున్నాడని కొందరు నా వెనక చెప్పుకుంటూ ఉండటం నేను విన్నాను. నన్ను దూషించిన వారు కొందరు, భూషించిన వారు కొందరు. నేను రెండింటికి రెండు చెవులు వదిలి తలార్లు తీసుకుపోయిన ప్రకారము వారిని అనుసరించాను. నాకప్పుడు మెదడు మొద్దుబారిపోయింది. కర్తవ్యం తోచలేదు. చావన్నా ఒకటే, బ్రతుకన్నా ఒకటేలా ఉంది. స్వర్గమన్నా ఒకటే, నరకమన్నా ఒకటేలా కనిపించింది అని వసంతసేన చెప్పిన దానిని వింటూ మా అమ్మగాని నాన్నగారు గాని ఏమీ మాట్లాడలేదు. కానీ నేను మాత్రము, తలారుల చేతిలో చావకుండా నువ్వెలా బతికి బయటపడ్డావు అని ఆశ్చర్యంగా అడిగాను. ఆ విషయమే చెప్పబోతున్నాను అని వసంతసేన చెప్పిన దానినే మణిమేకల చెబుతూ ఉండగా కృష్ణశర్మ ఆమె తండ్రి అశ్వపతి విచారణ లేకుండా గురువు మాటలు నమ్మి కన్న కూతురుకు మరణదండన విధించడం న్యాయంగా ఉందా అని అడిగాడు. అతనే కాదు, ధర్మ పరిపాలకులెవరైనా అప్పుడదే పని చేయవలసి ఉంటుంది. గురువంతటి వాడు తాను కళ్ళతో చూసిన దానిని చెబుతుంటే ఎవరు నమ్మకుండా ఉంటారు? అంతేగాక ఒక గదిలో తలుపులు వేసుకుని పడుకున్న భార్యాభర్తలలో ఒకరు హత్య చేయబడితే ఆ దారుణం జరిగించిన వాళ్ళు ఇతరులెలా ఉంటారు అని మణిమేకలడగ్గా, నీ ఉద్దేశం కూడా ఆమె భర్తను హత్య చేసిందనే తేలుతుంది అన్నాడు కృష్ణశర్మ. మన ఉద్దేశాల సంగతి తర్వాత చూసుకుందాం. వసంతసేన తర్వాత చెప్పిందాన్ని విను. నేనా ప్రకారము 2 తల్లారుల చేత ఒక భయంకర అరణ్యంలో ప్రవేశపెట్టబడ్డాను. ఆ అడవి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ప్రాణాలపై ఆశను కోల్పోయిన నా మనసుకు ఎటువంటి చలనము కలిగించలేకపోయింది. మనుషులే అయి ఉండి రాక్షసాకారాలను కలిగి ఉన్న తలారుల వల్ల నాకెంత మాత్రమూ భయం కలగలేదు. వారు మా రాజ్యంలో మా కొలువులోనే ఉన్నవారైనప్పటికీ నేనంతకుముందు వాళ్ళని ఎప్పుడూ చూడలేదు, చూడవలసిన అవసరమూ కలగలేదు. కానీ వాళ్ళు నా దుస్థితికి ఎక్కువగా విచారించినట్లు కనిపించారు. నేరాలు చేసిన వారి శిరస్సులు మేమింతకు ముందెన్నో తీశాము, కానీ మా మనసులెన్నడూ కరగలేదు. ఈవేళ మా చేతులతో మీ తల నరకవలసి వచ్చినందుకు చాలా విచారంగా ఉంది అని తలార్లలో ఒకడన్నాడు. మహారాజులు గారు మీ తండ్రి గారై ఉండి మీకే ఇటువంటి శిక్ష విధించటము అని రెండవవాడు కూడా ఏమో వ్యాఖ్యానించబోతుండగా, తలారులారా, రాజాజ్ఞను అనుసరించి మీ పని మీరు చెయ్యండి, ఇతర విషయాలన్నీ మీకు అనవసరము అని నేనన్న మీదట, అంతేలేండమ్మా అంటూ వారు నన్ను అరణ్య మధ్యలో ఉన్న ఒక రాతి బండ దగ్గర నిలిపి, మీరీ శిల మీద తల ఉంచాలి, కళ్ళు మూసుకొని ఇష్టదేవతను ప్రార్థన చేసుకోండి అని వారన్నప్పుడు మాత్రము నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వారు చూపించిన శిలను చూశాను. నా శిరస్సును ఆ శిలపై పెడితే వారు నరుకుతారని అర్థం చేసుకున్నాను. వారు జ్ఞాపకం చేసే వరకు ఇష్టదేవత ప్రార్థన చేసుకోవాలన్న జ్ఞానం కూడా నాకు కలగలేదు.
నేను వెంటనే శిల దగ్గర మోకరించి నా తలను శిలపై ఉంచాను. అమ్మా, మేము 1, 2, 3 అని చెబుతాము. 3 చెప్పగానే మీ తల తెగి కింద పడుతుంది. మేము 3 అని చెప్పేలోపుగా మీరు దేవతా ప్రార్థన ముగించుకోవాలి అని కత్తిని పట్టిన తలారొకడనగా నేను మౌనంతో అంగీకారాన్ని సూచించాను. నిజం చెప్పాలంటే నాకప్పుడు దైవ ప్రార్థన చేసుకోవటానికి కూడా మనసు అంగీకరించలేదు. దేవుడున్నాడన్న నమ్మకం కూడా నశించింది. చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగి ఒక దగ్గర విద్యాభ్యాసం చేసి మనసుకు మనసై ముసులుకుంటూ నిండారిన ప్రేమతో వసంతుడు నేను నిర్మించుకున్న స్వర్గ సౌధాలు నేలమట్టం అవటమే కాకుండా నన్ను పెళ్లి చేసుకోవాలని గంపంత ఆశతో భూప్రదక్షిణ కోసం పోయిన నా వలపురేడు తిరిగి రాకపోవటం మటించి నేనొక మూర్ఖుడికి వివాహం చేయబడటమో, అతని చేత దెబ్బలు పడినా అతనిని అంటకుండా ఉన్నందుకే తృప్తిపడి దినాలు గడుపుతున్న నాపై హత్యానేరం మోపబడటము, నా తండ్రిగారే నా శిరచ్ఛేదనకు ఆజ్ఞ ఇయ్యటము, ఈ దారుణ సంఘటనలన్నీ నాకు ఆ క్షణాన హృదయాన మెరుపుల్లా మెరిశాయి. భగవంతుడుంటే నాకు ఆ గతి ఎందుకు పడుతుంది? అటువంటి దుఃఖభాజనమైన బ్రతుకును గడపనవసరం లేకుండా నాకా మరణదండన విధించిన మా నాన్నగారు నాకు మహోపకారం చేసిన వారేనని మనసులో చాలా సంతోషపడుతూ ఉండగా నా కంఠం మీదకి కత్తినెత్తి తయారుగా ఉన్న తలారి 1వసారి ఎప్పుడన్నాడో నాకు తెలీదు. 2 అనటం మాత్రం వినిపించింది. నా ప్రాణం తీయబడే క్షణం వచ్చేసిందని తొందరపడ్డాను. తల్లి జగదాంబ పరమేశ్వరి, నువ్వు ప్రసాదించిన ఈ శిరచ్ఛేదన శిక్ష నాకిప్పుడు సంతోషదాయకరంగానే ఉన్నది. కానీ విచారకారణంగా లేదు. నాకు ముందు జన్మలోనైనా వసంతుణ్ణే భర్తగా ప్రసాదించి నా ప్రేమను సార్థకం చెయ్యి అని నేను కడసారి ప్రార్థనను కూడా ముగించుకోగానే తలారి 3 అనటమో, అతను గొంతుకుతోనే మరి ఒక గొంతుక ఏకమై గంభీరంగా ఆగు అని పెద్దగా కేక వేయటము ఒకేసారి జరగటం వలన తలారి ఆగాడు. నేను విభ్రాంతురాలనై తలను పైకెత్తాను. నురగలు గక్కుతూ గుర్రంపై పరిగెత్తుకుని వచ్చిన మా అమాత్యుడు గుర్రంపై నుంచి క్రిందకు ఉరికి మా ఎదుట ప్రత్యక్షమైనాడు. మంత్రిని చూడగానే తలారులు భయభక్తులతో చేతులు కట్టుకొని నిలుచున్నారు. రాజాజ్ఞ నెరవేరకుండా మంత్రి ఆ సమయంలో ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. నాకప్పుడు నోటంట మాట కూడా రాలేదు. మంత్రి తలారులను చూసి ఇలా అన్నాడు, ఏమిరా, మీది మానవ జన్మ కాదా? మీ హృదయంలో కనికరం లేదా? ఉంటే ఏం చేస్తాం బాబు, ఇది రాజాజ్ఞ కదా, మీరటానికి ఎవరి తరము? ఈ రాజకుమారి భర్తను హత్య చేసిందని మీరు నమ్ముతారా? అదంతా మాకేం తెలుసు దొరా, అధికారుల ఆజ్ఞలు నెరవేర్చడానికే కదా మేమున్నది. మీరింతకాలము ఎవరి అన్నం తిని బ్రతికారో, ఎవరి ప్రాపకం వలన మీ ఆలుబిడ్డలు సుఖజీవనం చేస్తున్నారో ఆ మహారాజులే ఎప్పుడైనా మతి సరిగ్గా లేక మీ దగ్గరకొచ్చి నాకు శిరచ్ఛేదన చేయండి అంటే మీరేం చేయదలుచుకున్నారు? ఆ మహారాజును కూడా ఇలాగే శిరచ్ఛేదనం చేయటానికి తయారైతారా అని మంత్రి అడిగిన దానికి తలారులిద్దరూ ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. రాణివాసంలో పెరిగిన ఈ ఆగర్భ శ్రీమంతురాల్ని, ఈ అద్భుత సౌందర్య కోమల శరీరాన్ని మీ కరకు కత్తులతో నరకటానికి మీ మనసులు ఎలా అంగీకరిస్తున్నాయిరా? మీరు బిడ్డలు కన్న తండ్రులు కాదా? అయితే ఏం చెయ్యాలి దొరా? రాజాజ్ఞ మీరటానికి ఎలా వీలుంటే ఏమని వదిలిపెడతారా? తమరా మహారాజులకి మంత్రులై ఉండి మాకిటువంటి మాటలు చెబుతున్నారా? అవును, మీకు మాట రాకుండా కాపాడే భారం నాది. నేను చెప్పినట్లు చెయ్యండి, రాజకుమార్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టడమా? అవును, మీలో కనికరముంటే మీరు బిడ్డలు కన్న తండ్రులైతే వదిలిపెట్టండి. మహారాజు వలన మీకు ఎటువంటి మాట రాకుండా నేను చేస్తాను అని మంత్రి చెబుతూ ఉండగా తలారులు తిరిగి ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ ఉండగా నేను మంత్రితో ఇలా అన్నాను, మంత్రిశేఖర, నా ప్రాణాన్ని గురించి మీరందరూ ప్రమాదానికి ఎందుకు గురవుతారు? నువ్వుండు తల్లి, మాకే ప్రమాదమూ రాదు అన్నాడు మంత్రి. అంతలో తలారులు ఒక నిశ్చయానికి వచ్చినట్లున్నారు. సరే దొరా, మీ ఇష్టం, మమ్మల్నేం చేయమంటారో చెప్పండి అన్న తలారుల మాట విని మంత్రి సంతోషంతో, ఏమీ లేదు, ఈమెను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళండి. పోయి రాజాజ్ఞ ప్రకారము ఈమెకు శిరచ్ఛేదన చేయబడిందనే చెప్పండి. ఆ పైన సంగతులు నేను చూసుకుంటాను అన్నాడు. చిత్తం బాబయ్య, అక్కడ జవాబులు చెప్పుకోవలసింది మీకేగా, మీకేం భయం లేదు, మీరు పొండి అని మంత్రి అభయం ఇవ్వటం వలన తలార్లు నాకు నమస్కరించి వెళ్ళిపోతూ, ఎక్కడికన్నా పోయి బతుకు తల్లి,
మేము చేయగలిగింది మేం చేశాము అన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మంత్రి నా చేతికి కొంత ద్రవ్యం ఇచ్చి, రాజకుమారి, నువ్వీ ద్రవ్యాన్ని దగ్గర ఉంచుకొని కొంతకాలం ఎక్కడైనా గడుపు అన్నారు. నేను ఏ ఆశతో ఈ ప్రపంచంలో బ్రతకను? మీకు తెలియని విషయమేముంటుంది? అవును, నాకన్ని సంగతులు తెలుసు కాబట్టే చెబుతున్నాను. తలార్ల వంటి మూర్ఖులే నా మాటను విని నేను చెప్పినట్లు చేస్తున్నప్పుడు నువ్వు నిరాకరించకూడదు. నా కొడుకు వసంతుణ్ణి నువ్వెంతగా ప్రేమించావో నాకు తెలుసు. నా కొడుకు మీద నాకెంత వాత్సల్యం ఉంటుందో నీకు చెప్పనవసరం లేదు. భూప్రదక్షిణానికని బయలుదేరిన వాడి జాడలు ఇంతవరకు తెలియలేదు. అయినా నేను ప్రబల ప్రయత్నాలు చేస్తున్నాను. వసంతుడి గురించి దుర్వార్తలేమీ ఇంతవరకు వినిపించలేదు. కాబట్టి వాడు సజీవుడుగానే ఉండి ఉంటాడని మనం ఆశపడవచ్చు. నేను ఆశతోనే బ్రతుకుతున్నాను. నువ్వు కూడా అదే ఆశతో బ్రతకాలి. మీ హితవును నిరాకరించలేను. ఇక్కడ నేనింకా ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. వెళుతున్నాను. బహు జాగ్రత్తగా ఎక్కడో ఒకచోట ప్రచ్ఛన్నంగా ఉండు అనేసి మంత్రి అక్కడ ఉండకుండా వెంటనే గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. అతను మహామేధావంతుడు. ఈ ప్రకారం నా చావునెందుకు తప్పించాడో తెలియకపోయినప్పటికీ వసంతుడు బ్రతికి ఉండవచ్చునని అతడు మేల్కొల్పిన ఆశ వలన నేను బ్రతకడానికి ఒప్పుకున్నాను. కానీ ఎలా బ్రతకాలి? ఎక్కడ గడపాలి? విషకన్య 46వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.